హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక టిప్ అనేది షేర్ చేశాను. అది కూడా ఉప్మా కోసం అండి. ఉప్మా అనేది బాగా టేస్టీగా రావాలి, ఇంకా మరీ ముద్దగా కాకుండా మనకి పొడి పొడిగా రావాలి అంటే గోధుమ రవ్వ ఉప్మా అనేది మనం అందులో సేమియా అనేది యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా పొడిగా కూడా వస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుండా ఉండుంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. జనరల్గా చాలామంది ఇళ్లలో ఉప్మా అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా, ఇంట్లో వాళ్ళు కూడా ఉప్మానా అంటారు. ఇలా యాడ్ చేసి చూడండి. ఈ గోధుమ రవ్వనే కొన్ని చోట్ల బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఈ సేమియా వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ సేమియా అనేది మనం రవ్వ వేసుకున్న తర్వాత ఇంకొక 2-3 నిమిషాల్లో స్టవ్ అనేది ఆఫ్ చేసుకునే ముందు వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక 2 మినిట్స్ ముందే వేసుకున్నాను. మీరు నార్మల్ సేమియా అయితే ఇంకొక 1 మినిట్ ముందలా వేసుకోండి చాలు. ఆ వేడికి అది చాలా తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.